జాగ్రత్తగా వినాలి. మీ మధ్యలోకి నేను రోజు రాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆత్మ ప్రేరేపణకపోతే అడుగు తీసి బయటికి పెట్టలేము, మన చేత కాదు అది. కనుక ప్రభు ఇచ్చినటువంటి అవకాశం. నేను కూడా సాయంత్రం ప్రార్థన చేశాను. కొంతమంది గణపతి నుంచి సేవలు వస్తామని చెప్పేసి కొంతమంది రాలి. తర్వాత మరి సాల్మోన్నయ్య గారి యాడికలో కంటసి వర్షం పడుతుంది అన్న. సరే మరి ప్రభు అది చిత్తం అయితే అక్కడికి పోవాలంటే నడిపించు లేదా ఆఫ్ చేయాలి. దేవుని మహాత్మను బట్టి ప్రభు చిత్తంలో ఉన్నాం కనుక ప్రభు ఇక్కడికి తీసుకొచ్చాడు. అడిగి చెప్పండి. చక్కగా దేవుని మాట విందాం. మనం వింటున్నటువంటి వర్తమానము మనము క్షేమముగా బ్రతకాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. మనము క్షేమముగా ముందుకెళ్ళాలన్నా, క్షేమముగా బ్రతకాలన్నా ఏం చేయాలి? మీ పక్కన వారికి ఏం చేయగలరండి? మనము క్షేమముగా బ్రతకాలంటే ఏం చేయాలి? అలాగే చెప్పాలి. వెళ్ళేసి నారాజు గారు ఖాళీ ఉన్నారు. ఖాళీ కూడా చేయగలిపోయాడు. మనము క్షేమముగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలా అమ్మా? దేవుని ఆరాధించాలి. ఇంకా ఏం చేయాలి నానా? దేవుని అడుగుజాడల్లో జీవించాలి. మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది, ఇలాంటి వారికి క్షేమము కలుగును అని మనము చూస్తాం. ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనము చూడండి. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాస్వంతులు అయినను, జాగ్రత్తగా వినాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందని వాక్యం తెలియజేస్తా ఉంది. గట్టిగా చపలతో క్షేమము ఎవరికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడువారు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నీవు మందిరముకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మన వస్త్రధారణ, స్త్రీలైతే ఈ వస్త్రాలు ముసుగులు వేసుకోవాలి. కొంతమంది ఇక్కడే పెట్టారు, అది ఫ్యాషన్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీ వెనకల జడలు బయట కూర్చున్న వాళ్ళు కొంతమంది లాభపడతారు. ఇలాగా బాగేసుకుని వెళ్ళిపోయారు. ఇది ఎక్కడనే అంత జడల కోసము, రిబ్బెల కోసము, రింగుల కోసము మాట్లాడుకోవడం ప్రాంత ప్రదేశం మంత్రం కాదు. గట్టిగా చెప్పకూడదు. స్త్రీలు చక్కగా మీ చెంగులు వేసుకోవాలి, స్కూల్ వేసుకోవాలి. ప్రే చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు సిగ్గు ఉండవలసిందే. అది లేకపోతే నీవు భక్తి హీనులు రావని వాక్యం తెలియజేస్తుందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి భయపడవాలి. దేవుని సన్నిధిలో ఏ మాట్లాడాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, సేవకునితో ఎలా మాట్లాడాలి,
సేవకుని దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? ఇది మందిరం ప్రాంతం. ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు. దేవుడి సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి? ఏ డ్రెస్ తో వెళ్ళాలి? కొంతమంది టీ షర్ట్ తోనే దేవుడి సన్నిధికి వస్తారు, కొంతమంది నైట్ ప్యాంట్ తోనే దేవుడి సన్నిధికి వస్తారు. అలా రాబోద్దు. హల్లెలూయా. కొంతమంది నైట్ డ్రెస్ తోనే వస్తారు. మీరు చాలా ధన్యులు, మీరు అలాంటి వారు కాదు. గట్టిగా చెప్పకూడదు. దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు వస్త్రధారణ మంచిగా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతే, ఒక ఎంపీ దగ్గరికి పోతే, ఒక సీఎం దగ్గరికి పోతే నీ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది? అలాగే సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆఫ్ చేసుకొని పోతాడు. కొంతమంది చర్చికి వచ్చినప్పుడు ఆఫ్ లో పెట్టరు, ఆ రింగ్ అవుతూనే ఉంటుంది. మన మాట లోపలికి తిరుగుతా ఉంటాడు, దయచూ చెప్తా ఉంటాడు. అయినా బయటికి పోవద్దు, తిరగవద్దు, చెప్తా పట్టించుకో. ఎవరు క్షేమంగా ఉంటాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడే కుటుంబం క్షేమముగా ఉంటుంది. భయభక్తులు లేకపోతే, దేవుని సన్నిధికి నువ్వు భయపడకపోతే నీకు క్షేమము లేదు. నీవు దేవుడు ఉన్నాడని నమ్మినట్లయితే దేవుని సన్నిధికి నువ్వు భయపడతావు కదా. దీని అర్థం ఏంటి? దేవుడి సన్నిధికి నువ్వు భయపడలేదంటే దేవుడికి నువ్వు భయపడలేదు, దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు నమ్మడం లేదని అర్థం. నీ మాటలు నీకు అయిపోయినాయి, నీ ప్రవర్తన నీకు అయిపోయింది. మందిరం, ఏ మందిరం అయినా, చర్చి ఎక్కడైనా కానీ ఆ ప్రాంతంలో దేవుని ఆత్మ, దేవుడు ఉన్నాడని భయపడి దేవునికి మహిమకరముగా అలాగా స్త్రీలైతే చక్కగా వారు వస్త్రధారణ మంచిగా ఉంచుకొని, ముసుగులు వేసుకొని, పురుషులైతే చక్కగా వారు కూడా డ్రెస్ కోడ్ ఎలా ఉంది చూసుకొని ఆ విధముగా కొంతమంది గుండి పీసి వస్తామంట. అది క్రమం కాదు. హల్లెలూయా. కొంతమంది లోపల ఇక్కడ కనిపించాలని, గోల్డ్ కనిపించాలని చూపిస్తా ఉంటాడు. అది పద్ధతి కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, ఒక అన్యుడు దేవుని మందిరము అలాగ వస్తున్నప్పుడు అక్కడ దూరంగా చెప్పులు వదిలేస్తాడు. హల్లెలూయా. కొంతమంది సేవకుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పులు వదిలి సెకండ్ ఇస్తాడు. వదనాలయ్యా. ఒక అన్యుని కొన్ని భయం కొంతమందికి లేకపోయింది. హల్లెలూయా. మరి పాటలు పాడతారు, చక్కగా ప్రసంగం అందిస్తారు, చక్కగా ఆమెకు అంత తెలుసు అంటారు, దేవుని భయం లేదు. ఇలాంటి వాడికి క్షేమము కలుగునా? గట్టిగా హల్లెలూయా. మన ఇంటిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? క్షేమము ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడు వారికి మాత్రమే క్షేమము కలుగును. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే ఏం చేస్తాం? సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది, యెహోవా యందు భయభక్తి గలవారు. చూడండి, చూడండి, మనం చూస్తున్నట్లయితే ఒక మాట మనకు చక్కగా మనకు కనబడుతుంది. ఆ సామెత గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల 3వ అధ్యాయం 7వ వచనం. 3:7. నేను జ్ఞాని కదా అని నీవు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం తెలియజేస్తుంది, యెహోవా యందు
నువ్వు భయభక్తి కలిగి ఉన్నట్లయితే చెడుతనాన్ని నీవు వదిలిపెడతావు, చెడ్డ సాహసాన్ని వదిలేస్తావు. నువ్వు యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే ప్యాకెట్ దగ్గరికి ఎందుకు కూర్చుంటావు? క్లబ్కి ఎందుకు పోతావు? సినిమాలకు ఎందుకు పోతావు? చెడ్డ సహవాసం ఎందుకు చేస్తావు? చర్చికి వస్తావు, చెడ్డ సహవాసం పోతావు. సెల్ ఆన్లైన్ చేయండి వదల కానీ ఇది కలిసి పెట్టండి. హల్లెలూయా. ఎవరికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఎవరికి క్షేమం ఇస్తాడని యెహోవా యందు భయభక్తి గల వారికి, యెహోవా యందు భయభక్తి గల వారు చెడుతనాన్ని వదిలేస్తారంట. మన వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది దేవుడు కావాలా, దయ్యము కావాలా, దయ్యము కావాలా, దేవుడు కావాలా. ఇలాంటి వారికి క్షేమం కలుగునా, ఇలాంటి వారికి ఆరోగ్యం కలుగునా. చర్చికి వస్తాడు, బీడీ తాగా, బయటికి పోతాడు, పాన్పరకు పోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి వారికి క్షేమం కలుగునా. చెడ్డతనాన్ని వదిలేయాలంట. దేవుడు యందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే చెడ్డ సమాసాన్ని వదిలేస్తావు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నాడు యోషువ. అతడు పాపం చేయలేడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటాడో పాపము చేయలేడు. భయపడతారు దేవుడికి. అమ్మ తల్లి నా తల్లితో సమానం. అమ్మ నీ భర్తకు తినకపోయినా, నువ్వు ఎవరికి చెప్పకపోయినా నా దేవుడు చూస్తున్నాడని దేవునికి వాళ్ళు భయపడతారు, పాపము చేయరు, పాపం దగ్గర నుంచి దూరంగా పారిపోతారు. గడిగా చెప్పండి, గడిగా. యేసేపు దూరంగా పారిపోకుండా పాపం చేస్తూ అంటుకొని అక్కడే ఉన్నట్లయితే అంత స్థాయికి ఎదిగేవాడు కాదు. ఈ దినాలలో ఎందుకు ఉన్నతమైన స్థానానికి ఎదగలేకపోతున్నాను? కుటుంబాలు మంచిగా క్షేమం కలిగి, డెవలప్మెంట్ కలిగి, సంతోషంతో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఏంటి కారణం? ఏంటి? పాపములు ఉక్కిపికిలవద్దు, ఆ కొంచెంసేపు నటన జీవితం జీవిస్తూ అలాంటి భక్తి ఎందుకు చేయాలా? ఎవరిని మభ్యపెట్టడానికి? పాస్టర్నా, నీ భర్తనా, నీ భార్యనా, నీ అమ్మనా? అలాంటి భక్తి చేసినట్లయితే నీకు పరలోకం లేదే. ప్రభు రాకడ ఆసనం అవుతుంది కదా. దానికోసమే కదా మనము ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, చక్కగా వాక్యం విని చక్కగా నేర్చుకొని వాక్యంలో ఎదుగుతూ దేవుని మేము మాత్రం వాటిలో సిద్ధపరచడానికి కదా ఈ ప్రయత్నాలు. పాటలు పాడికి వచ్చావా? మంచిదే, దేవుని స్తోత్రం. పాడాల్సిందే, స్తుతించాల్సిందే, గణపరచాల్సిందే. అంతకంటే ఎక్కువగా పాటిస్తే కానీ, పాట ఇకపోతే కానీ, ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఇక వినా స్తోత్రం. దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, నేను దేవుని మహిమపరచడానికి, నేను చక్కగా వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి నేను వస్తున్నాను. ఆ రాకడకు నేను సిద్ధపడడానికి నేను ఇలా ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విన్నాం. క్షేమం ఎవరికంటే చెప్పండి, దేవుని ఎంతో భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడేవారు. దేవుని సన్నిధిలో సేవకుడికి పాటించిన పాటికపోయినా, సేవకు ఒక మాట మాట్లాడినా ఆయన సేవకుడు కదా అని దేవునికి భయపడి చక్కగా నీవు అలగకుండా, సొలగకుండా, కొనగకుండా మంచిగా తగ్గింపు కలిగి నువ్వు జీవించాలా. సొలుగుతూ కొనుగుతూ తిట్టుకుంటూ వెళ్ళిపోతే నీకు క్షేమం కలుగునా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది లేరు అలాంటి వారు? మీరు లేని మంచివారు.
సంఘాలలో సేవకుని భయంకరంగా తిట్టుకుంటూ కొనుక్కుంటూ ఎంతమంది లేరండి. ఇక క్షేమం కలుగునా? మనం క్షేమంగా ముందుకెళ్ళాలంటే దేవునికి విరోధంగా మనం మాట్లాడవద్దు, సేవకుడికి విరోధంగా మనం మాట్లాడవద్దు. గట్టిగా చెప్పకూడదు. గట్టిగా టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. జాగ్రత్తగా విందాం. చూడండి, ఒక భక్తుడు అంటాడు, కీర్తన 23వ కీర్తన 6వ వచనంలో ఒక మాట కనబడుతుంది. నేను బ్రతుకు దినములన్నీ ఆయన వెంట ఏమొస్తున్నాయంట? కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎవరు ఆ మాట అన్నింది? వ్యక్తి ఎవరు? ఆ భక్తుడు ఎవరు? దావీదు. ఏమన్నాడు అక్కడ? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు వచ్చినాయంట? చదవండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను అన్నాడు. ఆయన ఒక తీర్మానం ఉంది. జాగ్రత్తగా ఇలావరామా సికిలావరామా శాందరామా ఇలావరామా ఒక తీర్మానం ఉంది ఆయనలో. నీలే ఉంది. చిరకాలం నేను యెహోవా సన్నిధిలో ఉండేది. చిరకాలం. దావీదు మహారాజుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. కడుపు పుట్టిన కొడుకి చంపనీకి ఎదురు తిరిగాడు, ఎంటబడ్డాడు. పిల్లనిచ్చిన మామే చంపనీకి భయంకరంగా ఎదురు తిరిగాడు. ఒకవైపు ఏమో అన్న కొడుకు, ఇంకొక ఆయన ఏమో మామ, ఇంకొంతమంది తన దగ్గర ఉన్నటువంటి ప్రాణ స్నేహితులు అందరూ కూడా రకరకాలుగా హింసించారు. ఏ పొద్దు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని సన్నిధికి దూరం కాలేదు దావీదు. గట్టిగా చెప్పలేదు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలేదు. గట్టిగా. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఈతులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కన్న కొడుకి ఎంపలాన్ని చంపడానికి వచ్చినప్పుడు కూడా దేవుని వదలలేదండి. దేవునికి ఆరాధించే సమయం ఆ సమయం ఆరాధన చేస్తున్నాడు. ప్రార్థన సమయం ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయం దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. ఈరోజు ఇలా జరిగింది నా కుటుంబంలో, నా భర్త ఇలా అన్నాడు, మా అత్త ఇలాగండింది, ఈరోజు చర్చికి లేదు, నాకు కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఈ సమస్యలు పోలేదు, ఎందుకు పోవాలి చర్చికి? క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఇంటికాడికి వచ్చినామంటే వారికి క్షేమం కలుగునా? ఒక తీర్మానం అనేది నీలో ఉన్నా, దేవుని కృపను బట్టి దేవుడు నాకు సాయం చేశాడు. దేవునికి మహిమకరంగా నేను బ్రతగా చిరకాలం సన్నిధిలో ఉండాలని నీలో ఒక తీర్మానం కలిగి జీవించినప్పుడే, ఒక గురి కలిగి నీవు వెళ్తున్నప్పుడే, దేవుని సన్నిధిలో ఉండడానికి నీకు ఇష్టం అలాగ ఉంచుకున్నప్పుడే, తీర్మానంతో నువ్వు అనుకున్నవంటి ఆ భక్తి. హల్లెలూయా. ఈరోజు ఆలయ ప్రార్థన ఖచ్చితంగా పోవాల్సిందే. ఇది మొదలుకొని నేను నెల పోవాల్సిందే, ఆదివారం వెళ్ళాల్సిందే. ఒక తీర్మానం కలిగి, తీర్మానం లేకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, ముందుకు వెళ్ళిపోతావు. అయితే ఆ పక్క లేకపోతే ఈ పక్క గోడ మీదకి లాక్కుంటావు. తీర్మానం అంటే దూసుకెళ్ళిపోతావు. చాలా మంది ఎందుకు క్షేమకరంగా అభివృద్ధి కాకపోవడం, ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? తీర్మానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం లేకే ఏదో పోతీవి వచ్చింది. అందుకే దావీదులో తీర్మానం ఉంది.
ఎల్లకాలము చిరకాలము దేవుని సన్నిధిలో ఉంటాను అన్నాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి కృపాక్షేమములు వెనుకబడే వస్తున్నాయంట. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. నువ్వు ఒక తీర్మానం కలిగి భక్తి చేస్తే, ఒక తీర్మానం కలిగి చక్కగా ముందుకు సాగితే, దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నా దేవుని సన్నిధికి తోడుగా ఉండను. గట్టిగా చెప్పగలదు. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం. టైం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నాను. నీ దేవుడైన యెహోవా హత్తుకుని మీరందరూ అయినా నేటి వరకు సజీవులై ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే ఆ దేశమందు మనం స్వాధీనం చేసుకోవడానికి దేవుని కట్టడము అనుసరించాలా, దేవుని ఆజ్ఞను అనుసరించాలా అని మనకు కనబడుతుంది. లేవి కాండంలో చూడండి 26వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుతాం. త్వరగా లేవి కాండము 26 3 నుంచి మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల హల్లెలూయా. చెప్పండి, వర్షకాలంలో వర్షం ఇస్తాడంట. మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలంలో చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ మార్పు మీ నూర్పు సంచు ఉండును. మీరు తృప్తిగా పూజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టాడో ఆ దేశంలో దుష్టము లేకుండా చేసేదను. మీ దేశంలోకి ఖడ్గము కాదు. గట్టిగా చెప్పకూడదు. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేశంలో నీ ఇంట్లో పురుగుముఖం ఉండదు, తెగులు ఉండదు, ఖడ్గము ఉండదు. వర్షకాలంలో వర్షాలు వస్తాయి. మరి ఇదేంటి, వర్షకాలం ఎండలు వస్తుంది మనకి. వర్షకాలంలో ఫుల్ వర్షాలు రాలి. కొంతమంది ఏమో ఆ వర్షాలు ఎక్కువయ్యి వాళ్ళు పట్టుకొని పోతున్నారు. పాపం చాలా తగ్గిపోతున్నారు. కొన్ని చోట్ల ఏమో అసలు వర్షమే లేదు. వాక్యం తెలియజేస్తుంది, మీరు నా ఆజ్ఞను అనుసరించిన యెడల మీకు మంచిగా వర్షాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వర్షము రాకుండా గల కారణం ఏంటంటే మన దేవుని ఆజ్ఞను సరిగా ఆచరించలేదు ప్రజలు. దేవునికి తిరుగుబాటుతనం చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. దాన్ని బట్టియే వర్షాలు ఆగిపోతున్నాయి. మానవులు చేస్తున్నటువంటి తప్పిదం బట్టి. హల్లెలూయా. అర్థమవుతుందా? నిద్ర వచ్చేవారు చెప్పండి హల్లెలూయా. నిద్ర వస్తుంది. మైండ్ ఎక్కడ అవసరం లేదా? దేవుని మహిమ కలుగును గాక. గమనించండి, దేవుని మహిమార్థముగా ఎవరు క్షేమంగా ఉంటారంట? ఆజ్ఞను అనుసరించినటువంటి వారు దేశము క్షేమంగా ఉంటుందో వాక్యం. కట్టడను అనుసరించినటువంటి వారు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఖడ్గం ఉండదు, దుష్టముగాలు ఉండవు, వాటికి నేను అనుమతి ఇవ్వను అంటాడు దేవుడు. ఆ దేశంలో మీకు
నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టాడు, ఆ దేశంలో దుష్టముఖము లేకుండా చేసేదను, మీ దేశంలోకి ఖడ్గము రాదు. హల్లెలూయా. ఇంకంటాడు, మీరు మీ శత్రులను తరిమిదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. శత్రువు మీరు తరుముతారంట. ఎప్పుడు మీరు తరుముతారు? దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ నడుస్తూ నువ్వు మంచిగా దేవుని సన్నిధిలో జీవిస్తూ యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడే వారిని నువ్వు తరుముతావు. అడిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అపోస్తల పౌలు యేసునామములో ప్రార్థన చేస్తున్నాడు, దెయ్యాలు నిలబడుతున్నాడు. కొంతమంది వచ్చాడు, పో నువ్వు ఎవరు రాడింది. ఏంటి కారణం? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవరు వారి వెంటబడి సట్లు చెప్పి రాబింది. హల్లెలూయా. అథారిటీ ఎవరికి వస్తుంది? పవర్ ఎవరికి వస్తుంది? దేవుని చేత బహుబలంతో ఎప్పుడు వాడబడతారు? దేవునికి లోబడి, ఆయన కట్టలకు లోబడి, ఆయన సన్నిధిలో జీవిస్తూ భయభక్తులు కలిగి పాపం చేయకుండా విడిచిపెట్టి దేవునికి మహిమకరంగా జీవించాలన్న ఒక తీర్మానం కలిగినప్పుడే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీకు ఒక అథారిటీ ఇస్తాడు, అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? శత్రువు తరుగుతామంట. కుక్క ఇంట పడుతుంటే పో అంటే పోతాడు. హల్లెలూయా. తరుగుతాం, నీకు పవర్ నీకు ఇచ్చిన అంట. అర్థమవుతుందా? గమనించండి. ఏం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇక చూద్దాం. చూసినట్లయితే మూడవదిగా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు, నీకు క్షేమము అవునట్లు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. అదేనమ్మా, నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు ఏం చేయమంటాడు? నీ దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగా నీ తల్లిని సన్మానించు అంటాడు. జాగ్రత్త. తల్లిని తండ్రిని మనం సన్మానిస్తే ఆ కుటుంబము క్షేమముగా ఉంటుందంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. గడిగా చెప్పకూడదు. ఈ దినాలలో దేవుడు నమ్ముకున్నామంటారు, చర్చి పుస్తకాలు పొందాడు, భార్య భర్తకు లోబడతారు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు, సంఘం సేవకుడికి లోబడతాడు, సేవకుడు దేవునికి లోబడతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? తల్లిదండ్రులను సన్మానించు. శరీర ప్రకారముగా ఈ లోకంలోకి రావడానికి నీ తల్లిని తండ్రికి జన్మనిచ్చాడు. వారు ఉన్నప్పుడు చక్కగా వారిని చూసుకునే బాధ్యత నీది. ఎందుకు? వారికి నువ్వు పుట్టావు కాబట్టి. కొంతమంది చక్కగా తల్లిదండ్రులు కుమారులను చదివిస్తాడు. దానికి ఇవ్వలేండి, చదివిస్తాడు. చక్కగా జాబ్ వచ్చిన తర్వాత మంచిగా నా కొడుకు జాబ్ వచ్చింది, ఇబ్బంది లేదు, అప్పు చేశాం,
అప్పుడు తీర్చబడతాయి, ఇల్లు కట్టుకుంటాం, చక్కగా నా కుమారుని పెళ్లి చేయాలని ఆశపడుతుంటాడు. ఇంత కష్టపడినా మేము అప్పు సొప్పొద్దే చదివించినాము, నా కొడుకు మమ్మల్ని చూసుకుంటాడని సంతోషంతో ఉంటాడు. పెళ్లి చేస్తే భార్య మాట విని తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తాడు. న్యాయమైన ధర్మమేనా? మళ్ళా చర్చికి పోతాం, సిగరెట్ ప్రార్థించుకుంటాం, మా కుటుంబ కోసం ప్రార్థన చేయ పాస్టర్ గారు అంటాం. నీకు ఆజ్ఞలు తెలుసు, కట్టడలు తెలుసు, విధులు తెలుసు, అంతో ఇంతో బైబిల్ జ్ఞానం ఉంది. ఏం చేస్తున్నారు ప్రజలు మరి? ఇలాంటి వారికి క్షేమం కలుగునా? హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారు తండ్రి ఎలాంటి వాడు కానీ, తాగబోతు కానీ, చిరుగుబోతు కానీ, ఎలాంటి వాడైనా మీ తండ్రి సన్మానించాల్సిందే. అనగా కాళ్ళకు దండం పెట్టి అన్నాడు దేవుడు? అది కాదు. వారికి ఒక ముద్ద అన్నం వేడు. నీ తండ్రి ముసలివాడయ్యాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నీ తల్లి నిన్ను మంచిగా ఎత్తుకొని కింద పండేయకుండా ఏడుస్తుంటే కింద పడేయకుండా నింద పెట్టుకొని సాగింది నీ తల్లి. పనికి వెళ్ళి సాగింది నీ తల్లి. అలాంటి తల్లి భార్య వస్తే ఏ విధమున భార్య మాట విని తల్లిని వికారంలో వదిలేస్తున్నారు. అలాంటి వారు కూడా చర్చికి వచ్చి అంత ఇంత చందా వేసుకొని ప్రార్థన వేసుకొని పోతే వారికి క్షేమం కలుగునా? ఇంకా కొంతమంది అనాథ పిల్లలకి అన్నం పెడతారు, మంచిదే, పెట్టాల్సిందే. అయితే నీ తల్లిని ఎక్కడ పెట్టావు? నీ తండ్రిని ఎక్కడ పెట్టావు? నీ రక్త సంబంధాలను ఎక్కడికి పెట్టావు? నీ అన్న నీ తండ్రితో పాటు పనిచేసి నిన్ను చదివించాడు, అప్పులు పడినప్పుడు జీతం చేశాడు. నీ తల్లి పాచి పని చేసింది, తన పక్షుల్లో ఉండి నిన్ను సాగి చదివించాడు. వాళ్ళ సాగే బాధ్యత పిల్లలది, కొడుకుది. ఈ దినాన్ని ఎంతమంది లేరండి? చాలా మంది తల్లిదండ్రులు పక్కన పెట్టేసి వాళ్ళు ఎప్పుడు అంతేలే చెప్పేసి నాకు నా భార్య కావాలని. భార్యను ప్రేమించు, ప్రేమించు అలా దేవుడు చెప్పాడు, ప్రేమించు. అయితే భార్యను ప్రేమిస్తూ నీ తల్లి తండ్రి కూడా చక్కగా నీవు సన్మానిస్తూ వారిని చూసుకోవాలి. తల్లిని అసహించి తండ్రికి కీడు చేయనివాడు లోయ కాకులు వచ్చి వారి పీకు తింటాయంటాడు. హల్లెలూయా. వాడి దీపం మారిపోవు అంటాడు. జాగ్రత్త సుమ. సేమ్ అలాగే సంఘ సేవకుడు కూడా ఆత్మీయ తండ్రి, దైవచంద్రాలు ఆత్మీయ తల్లి. వారి మాట కూడా మీరు వినవలసిందే. వారి మాట పట్టించుకోకుండా వారు బాధపరిచిన చూడండి అక్కడ ఏముంటుందో మనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ అధ్యాయము 17వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 13
ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17. త్వరగా. మీరు మీ పైన నాయకులకు ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది కనుక మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన అబ్బో నిష్ప్రయోజనం అంట. అంటే ప్రయోజనం ఉండదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముండదంట? నిష్ప్రయోజనం, క్షేమం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకే సేవకులు ఆత్మను కాస్తున్నాడు. లెక్క చెప్పాలి దేవునికి. కాబట్టి వారి మాట మీరు చక్కగా వినాలి. నీ తల్లిదండ్రుని ఎలాగైతే సన్మానించమని ప్రభు చెప్పాడో మంచిగా సన్మానిస్తూ, మీ పై నాయకులు కూడా అనగా దైవజనులు వారు కూడా మంచిగా సన్మానించారు. హల్లెలూయా. వారి మాట వినాలంటాడు. ఒక పని చెప్తే కొంతమంది ఇంకో పని చేస్తాడు. ఎప్పుడు నాకు ఎత్తున్నాను ఏంటి, వాళ్ళకి చెప్పవా మాట్లాడతాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తండి. మరొకసారి అట్లా ఇట్లా ఊపండి, అట్లా తిరగండి, ఊపండి. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓలో మాయేసురాజుకే, ఓలో మాయేసురాజుకే హల్లెలూయా. లేచి నిలబడతాం. లేచి నిలబడండి. ఒక్క నిమిషం. అయిపోలేదు, ప్రసంగం అయిపోలేదు కానీ కొంతమంది డిప్పులు పడుతున్నాయి అన్నమాట. హల్లెలూయా.